అవలం యసిరు ఫిల్ అర్ద్ ఫయందురు కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ కబ్లిహిమ్. మీరు భూమి మీద తిరిగి చూడండి, మీకు పూర్వం గతించిన జాతులకు ఏ గతి పట్టిందో. ఈ భూమి ఎన్నో తరాలను మార్చింది. ఇప్పుడు మన తరం, మన తర్వాత మరో తరం, దాని తర్వాత ఇంకో తరం, మన ముందు ఎన్నో తరాలు. రాజ్యాలను ఏలిన రాజులు, సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు, మేధావులు, మిలీనియన్ మహానుభావులు అనుకున్న వాళ్ళెందరో మట్టిలో మట్టయిపోయారు. గతించిన చరిత్ర చెబుతున్నటువంటి రాజుల జీవిత వైభవాలు చూడండి. మనమెంతండి? ఈ రోజుల్లో పుట్టిన 6 ఏళ్ల కాడి నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి ఒక్కడికి అనారోగ్యాలు. సోదరులారా, మీకంటే బలాఢ్యులు, భూమిని దున్నిన వారు, ఆకాశాన్యాలు నిర్మించిన వారు, రాజుల వైభవాలు చూడండి. సుందరమైన రాజకోట భవంతులు, అందమైన అంతఃపురాలు, వజ్ర వైడూర్యాలతో పొదకబడినటువంటి మేలిమి బంగారపు కిరీటాలు, సేవకు సిద్ధమంటూ మంత్రులు, దళపతులు, సైనాధిపతులు, భటులు, అనుభవించడానికి అంతఃపురములు, చెలికత్తెలు, కోరుకున్న స్త్రీలు, మనసుకు నచ్చిన దుస్తులు, పట్టు వస్త్రాలు, నాలుగు కోరినటువంటి తిరుబండారాలు. ఏదంటే అది, ఎప్పుడంటే అప్పుడు, ఏదనుకుంటే అది, వారి మాటే వేదం. ఎదురే లేదు, ఎదురు తిరిగితే కోట గుమ్మానికి తల వేలాడుతుంది. మరి అలాంటి వైభవాలు అనుభవించినటువంటి ఆ రాజులెక్కడా? వారి ఆచూకీ ఏది? వారి ఉనికి ఏమైనా ఉందా? బంగారపు పూతతో నిర్మించుకున్నారు మహళ్ళు, పెద్ద పెద్ద కొండల మీద నిర్మించుకున్నారు కోటలు. వారు ఎప్పుడైనా ఊహించుంటారా ఈ కోటలను మేము విడిచిపెట్టి వెళ్ళిపోతాము, ఇవి శిథిలమైపోతాయి? సోదరులరా, ఎక్కడ తాము బలవంతులమని విర్రవీయి మాకెదురే లేదన్నటువంటి ఆదు జాతి ఎక్కడా? కొండలను పిండి చేసినటువంటి సమూదు జాతి ఎక్కడా? నేనే దేవుడిని ప్రకటించుకున్నటువంటి ఈజిప్ట్ సామ్రాజ్యాధినేత ఫిరౌన్ ఎక్కడా? బలాఢ్యులు సైతం ఎత్తలేనన్ని తాళపు చేతులు కలిగినటువంటి ధనరాశులను సంపాదించి నేనే జ్ఞానుని అని ప్రకటించుకున్నటువంటి కారూన్ ఎక్కడా? ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఎక్కడా? అమెరికాను కనిపెట్టినటువంటి కొలంబస్ ఎక్కడా? ఎవరు సోదరులారా ప్రపంచంలో శాశ్వతం? ఎవరున్నారు సోదరులారా తెలుసుకుని ఈ ప్రపంచంలో? చివరికి దైవ ప్రవక్తలకు కూడా మరణం. సృష్టికర్త తన చేతులతో చేసుకున్నటువంటి ఆదం అలైహిస్సలాం వారికి మరణం. 950 సంవత్సరాలు దైవ సందేశాన్ని అందించినటువంటి నూహ్ అలైహిస్సలాం వారికి మరణం. సృష్టికర్త స్నేహితుడిగా పిలువబడినటువంటి ఇబ్రహీం అలైహిస్సలాం వారికి మరణం. దేవునితో సాక్షాత్తుగా సంభాషణ చేసినటువంటి మూసా అలైహిస్సలాం వారికి మరణం. చనిపోకుండానే సజీవంగా ఆకాశ లోకాలకు ఎత్తబడినటువంటి ఆ ఈసా అలైహిస్సలాం వారికి ప్రళయానికి ముందు తిరిగి మరణం. గగనయాత్ర చేసి స్వర్గ నరకాలను చూసినటువంటి ఆ ఆఖరి ప్రవక్త అల్లా ప్రియుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరణం. సకల దూతలకు మరణం, మృత్యువుకి మరణం. జిబ్రాయిల్ అలైహిస్సలాం, మికాయిల్ అలైహిస్సలాం, ఇజ్రాఫీల్ అలైహిస్సలాం, ఇజ్రాయిల్ అలైహిస్సలాం అందరికీ మరణం. మరణం లేనివాడు, మరణించనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.